హలో అండి. టైటిల్ చూశారుగా, ముస్లిం స్త్రీలకు బురఖా వరమా శాపమా? ఏమండి, ఇది వరము కాదు, శాపము కాదండి. ఇది కేవలం ఒక డ్రెస్ కోడ్, అంతవరకే. ఒక డ్రెస్ కోడ్ మనం అలవాటు చేసుకుంటే చిన్నప్పటి నుండి అది మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ మనకు ఖురాన్లో కూడా ఉంది. అమ్మాయి ఎప్పుడైతే వయసుకు వస్తుందో ఆ అమ్మాయికి ఫుల్ డ్రెస్సింగ్ అనేది ఉండాలి అనేది పాయింట్. ఎందుకు అంటే ఇక్కడ లాజిక్గా ఆలోచించండి. ఎప్పుడైతే ఫుల్ డ్రెస్సింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా సొసైటీలో పబ్లిక్ దాన్ని పెద్దగా పట్టించుకోరు. అదే ఓపెన్ డ్రెస్లో ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో ఉండే వాళ్ళంతా కూడా మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కొంతమంది వీళ్ళను ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఫాలో చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఇవన్నీ కూడా సొసైటీ మనం చూస్తూనే ఉంటాము. దట్ ఈస్ చాలా వరకు నెగిటివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే డ్రెస్ కోడ్ ఫుల్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, దీంతో ఒక కంపారిజన్ కూడా ఉందండి. సపోజ్ మనం సీసా బాటిల్ కొన్నాము ఆర్ గాజు బ్యాంగిల్స్ కొన్నాము. సపోజ్ ఎక్కడో హైదరాబాద్లో కొన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవి మన ఊరికి తీసుకొస్తున్నాం. మనం ఎలాగ ఓపెన్లో తీసుకొస్తామా? కాదు కదా. దాన్ని ఏం చేస్తాం? దట్ ఈస్ క్లాత్ కానీ పేపర్ కానీ ఇదన్నా మొత్తం సెక్యూర్డ్గా ప్యాక్ చేసి మనం సూట్ కేసులోనో బ్యాగ్లోనో పెట్టుకొని వస్తాము, సేఫ్గా తీసుకొస్తాం. సో ఎలాగైతే మనం గ్లాస్ ఐటమ్స్ని ఎంత సేఫ్గా తీసుకొస్తామో అదేవిధంగా స్త్రీ కూడా అలాంటిదే. మనం ఏమాత్రం దాన్ని అజాగ్రత్తగా చేస్తే ఆటోమేటిక్గా ఇబ్బంది పడేది స్త్రీ. అందుకుగాను ఈ బుర్ఖా అనేది వేస్తారండి. ఓకే, సో కాబట్టి దీని మించి ఇంకేమీ దీంట్లో పాయింట్స్ లేవు. బట్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, కొన్ని డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే ముస్లిం స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి ఈ డ్రెస్సులు అని చెప్పేసి, వాళ్ళకు అణిచివేస్తున్నారని చెప్పేసి, వాళ్ళు బలవంతంగా ఈ డ్రెస్సింగ్ వేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. అవి ఏమీ కాదండి. ఓకేనా, మనం ఇంట్రెస్ట్తో వేసుకుంటే మనకి ఏది కూడా ఇబ్బంది ఉండదు.